వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో జరిగిన మొదటి రౌండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బెజ్జం పాపారావు 78 ఓట్ల మెజారిటీతో, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నూనావత్ కమలి 125 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తిరుపతి సురేష్, 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల అరుణ గెలుపొందారు. మొత్తం మీద కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీఆర్ఎస్ 2 స్థానాల్లో కైవసం చేసుకున్నాయి. స్టేషన్ గణపూర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వార్డు 9లో కనకం గణేష్, వార్డు 7లో బుర్ల స్వరూప, వార్డు 11లో గట్టు అరుణ, వార్డు 13లో రాడపాక ఆరోగ్యం, వార్డు 17లో కొలిపాక మౌనిక ముందంజలో ఉన్నారు. మొత్తం మీద 4 స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉండడం విశేషంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బందోబస్తును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీసు సిబ్బందికి ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు ఆయనతో ఉన్నారు. మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో 12/2/2026న కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు శ్రీ జె వెంకటేశ్వరరావు గారి స్మారకార్థంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్య సభ్యులు రక్తదానం చేశారు. తలసేమియా బాధితుల సహాయార్థం మంచిర్యాల జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా వైద్య అధికారి డాక్టర్ అనిత మేడం, వైద్య సిబ్బందితో పాటు రెడ్ క్రాస్ సహకారంతో రక్త సేకరణ జరిగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైంది. మొత్తం 60 డివిజన్లకు గాను 1 ఏకగ్రీవం కాగా, మిగిలిన 59 డివిజన్ల ఫలితాల కోసం 20 ప్రత్యేక కౌంటింగ్ టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచిన అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 1వ వార్డు నుండి దుబాసి వెంకటస్వామి, 15వ వార్డు నుండి కుక్కల విజయ్, 12వ వార్డు నుండి ఆకుల లావణ్య, 6వ వార్డు నుండి తుమ్మల రాణి, 9వ వార్డు నుండి బెజ్జంకి పూర్ణాచారి, 4వ వార్డు నుండి ఏకు దివ్య మరియు 17వ వార్డు నుండి బొచ్చు సుభద్ర విజయం సాధించారు. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో పార్టీల బలబలాలను తెలియజేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో గ్రామస్తులు శ్రీ రంగనాయక స్వామి ఆలయం నుండి పొరవీధుల గుండా హరిరామ హరికృష్ణ నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో నిర్వహించారు. ఈ సందర్భంగా మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లా మండల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైంది. 13 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో ముందంజలో ఉంది. 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరో వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 12 వార్డులకు గాను 6 వార్డుల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో దేవరకద్రలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది దేవరకద్ర రాజకీయాల్లో కీలక మలుపుగా పరిగణించబడుతోంది.